ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఓ పథకానికి మరింత అదనంగా డబ్బును సమకూర్చుతూ ఏపీలో ఆ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందువల్ల జూన్ నెలలో అధికారులు పరుగులు పెట్టడం ఖాయం. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఈ పథకం ప్రయోజనాలు పూర్తిగా పొందాలి. జూన్ నెలలో దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన. దీని ద్వారా ఏపీ వ్యాప్తంగా ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను సబ్సిడీ ధరలకు ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. అందువల్ల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఉచితంగా వేయించుకొని నెలవారీ ఉచిత కరెంటును పొందుతూ కరెంట్ బిల్లుల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పథకం కింద వెనుకబడిన తరగతి కులాల వారికి, బీసీ కుటుంబాల వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 60,000 సబ్సిడీ వస్తుంది. ఏపీ ప్రభుత్వం నుంచి అదనంగా 20,000 సబ్సిడీ కలిపి మొత్తం 80,000 ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందువల్ల బీసీల వారు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సబ్సిడీకి సోలార్ ప్యానెళ్లు వేయించుకోవచ్చు. 1.2 లక్షల సోలార్ రూఫ్ టాప్